మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 1 సమూయేలు 18వ అధ్యాయము 15వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 4 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి పంపిస్తే అక్కడ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. దానివల్ల దేవుడికి ఎంతో ఇష్టంగా ఉన్నాడు, హృదయానుసారుడుగా మారాడు. ఎందుకని? వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని కీర్తించేవాడు. అందువల్ల వాక్యాన్ని ప్రేమించినట్టుగా వాడికి జుంటె తేనె దారుల కంటే నీ వాక్యం నాకు అంత మధురంగా ఉందంటాడు. నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అంటాడు. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టాడో సుబుద్ధి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నిన్న విన్న వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని సెటిల్ చేసుకున్నావు, విని విడిచిపెట్టేస్తున్నావా? చాలామంది విని విడిచిపెట్టేస్తారు, కానీ కొందరే ఆ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయించుకుంటారు. వారికి దేవుడు తోడై ఉంటాడు. వాక్యాన్ని పోషించిన వాడిని దేవుడు పోషిస్తాడు, లేవనెత్తాడు, అద్భుతంగా పైన పెడతాడు. శత్రువులకి అందరం తెత్తు పైన పెడతాడు. శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఎస్, దావీదు దేవుడు అలా సిద్ధపరిచి ఒక పనివాడుగా జాయిన్ అయిన వాడు చివరికి మహాచక్రవర్తిగా మారిపోయాడు. సువిశాలమైన సామ్రాజ్యానికి అధినేతగా మార్చేశాడు దేవుడు. ఎందుకని? వాక్యానుసారమైన జీవితం, సుబుద్ధినిచ్చింది. ఆ సుబుద్ధి కలిగి ఉండట దేవుడు ఇంకా తోడయుండి సౌలు కంటే హెచ్చుగా ఇచ్చించి సౌలు రాజ్యాన్ని తీసి దావీదు చేతిలో పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీవు వాక్యానుసారంగా జీవిస్తే, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తావు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉండి చేయనిదలా సఫలపరుస్తాడు. అధిక జ్ఞానం, బుద్ధి, బలము, శక్తిని, ఐశ్వర్యాన్ని అన్నీ ఇస్తాడు దేవుడు. కనుక పవిత్రతను కోల్పోవద్దు, పరిశుద్ధను కోల్పోవద్దు. నేను నమ్మిన వారిని ఎవరిని మోసం చేయొద్దు. ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, అన్ని విషయాలు జెన్యూన్గా ఉండు. యథార్థంగా దేవుడికి అడుగులు వేయి. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఎస్, ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరు వాక్యానుసారంగా దావీదు వలె జీవిస్తారో అలాంటి వారిని అత్యధికంగా హెచ్చించి శత్రువులే భయపడేంతగా, శత్రువులు ఎదుటి బోధిసిద్ధపరిచేంతగా లేవనెత్తి దేవుడు ఉన్నాయా? దావీదుని ఆ రీతిగా లేవనెట్టావు. మమ్మల్ని కూడా వాక్యానుసారంగా జీవించి నీకు ఇష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, అలాగే నీ మనసెరిగి, నీ హృదయానుసారం, నీ చిత్తానుసారంగా అడుగులు వేసి నీ కృప పొందుకునే భాగ్యం దయచేయండి. మా జీవితాల్లో ఎక్కడ మోసం, అన్యాయం, లోకం, పాపం, అసూయ, ఇగో ఎక్కడ ఉండని వాటిని తీసేసి కృప చూపించి నీ కృప గల గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ చెందండి. నీ విరుద్ధకరమైన ఏ శక్తులు మామే పనిచేయనివ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి. యేసు నామములో సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి. ప్రతి వ్యతిరేకతను బంధిస్తూ మీరు బంధించండి. ప్రతి చీకటిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదలయు, స్వస్థతయు, సమాధానం, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి. సమృద్ధిగా దీవించండి అయ్యా. ఎంతోమంది జాబ్స్లోకి అల్లాడిపోతున్నారు, జాబ్స్ ఇవ్వండి. ఎంతోమంది శాలరీస్ రావాలి. ఎంతోమంది ఇంటర్వ్యూకి వెళ్ళరు కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వక, జాయినింగ్ డేట్ తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కృప ఇవ్వండి. హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ అవ్వాలి అయ్యా. కృప చూపించండి. ఫైనాన్షియల్గా మిరాకిల్స్ చేయండి. దరిద్రాన్ని విడిపించండి. ఎవరు విద్యార్థులు సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అయా, కాలేజీ, యూనివర్సిటీ మంచి సీట్స్ ఇవ్వండి. అద్భుతాలు కృపనివ్వండి. నీటికి కూడా నాయన విషయాలు కూడా కృప చూపించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మా బిడ్డలు మంచి సీట్స్ రావాలా. అన్ని విషయాలు కూడా దీవెన జయమనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అయ్యా. సిద్ధపూర్ రిజిస్ట్రేషన్ వాళ్ళ కృపకల డోర్స్ ఓపెన్ చేయండి అయ్యా. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇవ్వండి. కృప తీరువండి. అద్భుత కార్యాలు చేయండి. మా ప్రతి అవసరాలు అక్కలు తీర్చండి. రోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలో దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సుబుద్ధి దేవుడు నీకు దయచేయనుగాక. కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ రోజంతట్లో దేవుడు గొప్ప దీవెనిచ్చి దావీదు వలె అంచెలంచెలుగా హెచ్చించి నీ శత్రువుకి భయం కలుగ చేయనుగాక. ఆమేన్.